ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా సినిమా స్టోర్ లెక్కనే ఉంది ఈ ముచ్చట. నిజంగా కూడా సినిమా స్టోర్ అన్నట్టే ఉంది. కర్నూలు దగ్గర కౌతుల మండలం అంట. కౌతుల మండలంలో ఒక దారుణమైన ముచ్చట జరిగింది. కొడుకు చచ్చిపోయిన కొన్ని రోజులకు తల్లి కూడా చచ్చిపోయింది. మరి కొడుకు ఎట్ట చచ్చిపోయిండు, తల్లి ఎట్ట చచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తే ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప 3 నిమిషాలు చెప్తా అంతే. అయితే ఆ కర్నూలు దగ్గర కౌతలపురం మండలం అనట చిన్నమల్లయ్య ఉంటుందట. చిన్నమల్లయ్య ఆమె పేరు గంగమ్మ. వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందట. వీళ్ళకు 2 పొరగాళ్ళంట. పొరగాళ్ళు కూడా పెద్దగానే ఊరు. అయితే ఈ చిన్నమల్లయ్య అంటే ఆయన రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయినట. రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతే ఇక ఒంటరిగా ఉంటుందిగా ఈమె. ఏం చేయాలని మరి దుర్బుద్ధి ఎట్ట పుట్టిందో పాడైపోను చిన్నగా చుట్టాలనే ఒక ఆయనకు మరిగిందట. ఆయన పేరు దర్గేష్ అంట. దుర్గేష్ కాదు దర్గేష్. ఈ దర్గేష్ అంటే ఆయనకు మరిగిందట. మరిగేసరికల్లా వస్తూ ఉన్నట పోతూ ఉన్నట. ఎట్ట ఉంటుంది అక్రమ సంబంధం ముచ్చట. ఇక మజా బాగానే ఉంటుంది కదా. వస్తుండు పోతుండు పోరగాడు జరంతా పెద్దగా ఉన్నట. ఆ పోరగాడు చూసి సహించలేదంట. ఈమెకి 2 కొడుకులు అంట. అలా పెద్ద కొడుకు, ఈ పెద్ద కొడుకు పేరు వీరేష్ అంట. ఈ వీరేష్ అన్న పోరగానికి నచ్చలే. గడుకోసారి మా అమ్మగాడికి వస్తున్నాం ఏమెక్కర కానీ నిలదీసిండట. నిలదీసేసరికల్లా ఇక ఈమె కోపం వచ్చినట్టు. అమ్మర కొడుక నా కాడికి వస్తుంటే నేను ఉంచుకున్నాడు వస్తుంటే నా కొడుకు అడ్డుపడుతుండు, ఏం చేయాలని ఆయన దర్గేసిని అడిగిందట. ఏం చేద్దాం మరి అంటే ఎట్లా చేసి ఈయన చంపుదాం, ఈయన చంపితేనే మన అక్రమ సంబంధం సాపిగా ఉంటుంది అనుకుందట. అనుకోగానే ఆడు కూడా అన్నాడట. అనగానే మరి చూస్తామెందుకు మరి ఓనాడు ఇంటికి రానగానే ఇంటికి పోయినట. ఈ దర్గేష్ అంటాడు. ఇంటికి పోగానే పొరగాడు పండుకున్నట. పండ చూసి పొరగాడిని కత్తి తీసుకుపోయినాడు. కత్తి తీసుకొని ఇష్టం వచ్చిన రకంగా పొడిచి కొట్టి చంపినట. చంపేసినాక ఇక శవాన్ని ఒక చెద్దర్లో కట్టినట. చెద్దర్లో కట్టి ఊరు పక్కనే ఉంటుందంట శ్మశాన వాటిక. ఇంకా చీకటినే పోయిరంట. ఇంత బొందలేక పొక్కలేక తోడినట. అల్లకాయ వేసి బొంద పెట్టిరు. సపరేట్గా వెళ్ళి వచ్చినాక ఇక మళ్ళీ చెప్పాలి కదా ఊరిలో తెల్లాలు వేస్తారా కదా. మా కొడుకు రాత్రి పోయిన ఎక్కడ పోవచ్చు అని కథలు పడతా ఉంది. ఈ గంగమ్మ కథలు పడుతున్నాగానే జనాలంతా ఎక్కడ పోవచ్చు, పొరగాడు ఎక్కడైనా తప్పించుకొని పోయిండో పారిపోయిండో లేకపోతే ఎక్కడ పని పోయిండు అనుకొని కొన్ని రోజుల దాకా అయిందట. ఇక ఆ తర్వాత ఉత్తగుంటే బాగుండదు అనుకొని ఆలీలుండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వరాదు పోయి అనగానే ఈ గంగమ్మ చిన్నగా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. ఏమని ఇచ్చింది, నా కొడుకు మిస్ అయ్యిండు మా అమ్మగారు సార్ జర దూరాడు పెట్టుర్రా అని ఇచ్చిందట. పోలీసు వాళ్ళు ఏమంటారు, కేసు రాసి ఇచ్చిపోమ్మా, కంప్లైంట్ ఇచ్చిపోమ్మా, మేము చేస్తామనుకొని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసే కాడికి చేసిరట. లాభం లేదు. వారం అయింది, 10 రోజులు అయింది. పోలీసు వాళ్ళతో అయితే లేదు. పోలీసు వాళ్ళు ఫంక్షన్ పోలీసు వాళ్ళు వీళ్ళు డ్యూటీ సరిగా చేస్తలేరు. నా కొడుకు పోయి గిన్ని రోజులు ఇంకా పట్టుకుంటలేరు అయితే నా కొడుకునని పోలీసు వాళ్ళ మీద బదనాం పెట్టిందట. పోలీసు వాళ్ళ మీద బదనాం పెట్టగానే ఇంకా ఆలో చుట్టుపక్కల నుండి ఇట్లా కాదు నీ కొడుకు పోయిన దొరకలేడు, గవర్నమెంట్కి వెళ్ళి పైలు వస్తాయి, కోర్టుకు పోతే పైలు వస్తాయి అని మరి ఓలో ఉచిత సలహా ఇచ్చిరంట. ఏమనుకుంది అమ్మర కొడుక ఇదేది ఇంకా బాగుంది అనుకొని చిన్నగా హైకోర్టుని ఆశ్రమించిందట. హైకోర్టుకి పోయి చిన్నగా పిటిషన్ వేసిందట. నా కొడుకు మిస్ అయితే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు సార్, నాకు న్యాయం చేయాలి సార్, మీరే న్యాయం చేయాలి, నా సక్కదాన కొడుకు మిస్ అయిపోయిండు అని కేసు వేసిందట. ఇక అందులో పెద్ద సార్లు ఏం చేస్తారు, వాళ్ళు పరీక్షించి ఏమంటే డీజీపీకో ఎస్పీకో వాళ్ళకో చెప్పిరంట. 2 వారాలల్లా ఈ కేసు ఏమైందో ఎంతవరకు వచ్చింది అనేది మీరు చెప్పాలని ఆర్డర్ చేసిరంట వాళ్ళు. ఇక పెద్ద సార్లు దీన్ని పట్టించుకొని చిన్నగా వచ్చిరంట. వచ్చి అసలుకి ఈ పొరగాడు ఎక్కడ పోయిండు ఏం కథ అని చిన్నగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిరట. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టంగానే ఇక ఊర్లో ఆలో చెప్తారు అక్రమ సంబంధం పాడైపోను దాగుతుంది, ఎంత దాచినా దాగదు. ఆలో ఉండి చిన్నగా పోలీసు వాళ్ళ చెవులో చెప్పిరంట. ఏం లేదు సార్ పలానోడు ఇంటికి వచ్చి పోతుంటాడు, పొరగాడు పెద్దగా ఉంటాడు, మరి ఆయన కట్ల గిట్ట పడ్డదేమో, మరి చేస్తే వీళ్ళేమైనా చేసిరేమో అని చిన్న సలహా ఇచ్చిరట. సాలుకి ఇంత ముచ్చట అనుకున్నాడు పోలీసు వాళ్ళు. ఇదేదో కథకున్నట్టుంది అనుకొని చిన్నగా ఎంక్వైరీ మొదలుపెట్టి చిన్నగా ఏమైనా పిలిపించిరట. ఈ గంగమ్మని ఆ దర్గేసిని పిలిపించిరట. ఏం సంగతి ఎక్కడ పోయిండు మరి చాలా రోజులే మేము పని చేస్తలేమని మా మీద కంప్లైంట్ ఇస్తేవి, పోయి హైకోర్టుకి పోతివి, మళ్ళీ హైకోర్టు వాళ్ళు మళ్ళీ మా కాడికి పంపించరు, మరి ఎట్ట పోయిండు ఏం కథ మొత్తం చెప్పురని అడిగి కూర్చురట. కూర్చోగానే బెదురుతుందంట ఈమె. వీళ్ళు బెదిరే కొద్దీ పోలీసు వాళ్ళకు పెట్టుంటుంది, పోలీసు వాళ్ళకి ఇంకా మజా వస్తుంది. ఇది బెదురుతుందంటే ఏదో కథ ఉంది అనుకొని వాళ్ళ స్టైల్ అడిగిరట. మర్యాదగా చెప్పవా అని అడిగిరట. అనగానే ఇక చెప్పిందట అమ్మర కొడుక లాభం లేనట్టుంది అనుకొని ఇంకొకటి సంగతి, నా మొగుడు చచ్చినాక నేను ఒంటరిగా ఉండలేకపోయినా, నేను మా చుట్టాల దాంట్లో ఒక ఆయన మరిగిన ఆయన మా ఇంటికి వస్తుంటే నా పెద్ద కొడుకు చూసిండు, ఇక ఆయన చంపుదాం అనుకున్నాం, చంపేసినాం, గిడిగిడ సంగతి గొల్ల సంచిలో కట్టినాం, బస్తలో ఏమంటే మన చెద్దర్లో కట్టేసి ఒక బొంద పెట్టినాం అని చెప్పిరట. అని చెప్పంగానే ఇక ఏడబెట్టిన బొంద అంటే ఇంటి దగ్గర పెట్టినా కానీ ఇంటికి రసుంటుంది శ్మశాన వాటిక
ఆడికి పోయిరంట, ఆడికి పోయి తొవ్వేసరికల్లా అప్పటికే మొత్తం ఏడికాడికి అస్థిపంజరం అయినట్టు అయిందట. ఎప్పుడు జరిగింది ఈ ముచ్చట? 2024లో జరిగింది. 2024 నవంబర్లో ఈ పోరగాని పనిచేసారు. ఈవెన్ 2024 నవంబర్లో ఈ పని చేసి 11 తారీఖు కంప్లీట్ ఇచ్చింది ఈమె. ఇక 11 తారీఖు కంప్లీట్ ఇచ్చినాక ఇక పోలీసు వాళ్ళు చేస్తలేరని ఇక హైకోర్టు దాకా అట్ట పోయింది. మళ్ళీ చివరికి వస్తారు పోలీసు వాళ్ళు వచ్చి అడిగేసరికల్లా పలానప్పుడు చంపినామని చెప్పిందట. ఇక పోదాం పని చిన్నగా ఆ బొంద తోడి చూస్తారకల్లా మొత్తం ఏడికాడికి బొక్కలు అయిపోయినాయట. అస్థిపంజరం అయితే మీద ఒక చైన్ ఉందట, చైన్ అట్నే ఉందట. అది ఏదైతే బొంతలు మరుచుకొని పోయి ఆ బొంత అట్నే ఉందట. ఇక ఆ చుట్టుపక్కల చూసి ఈ చైన్ అందే, ఈ బొంత అదే, ఇది మొత్తం పలాని పొరగాడు అనుకొని ఇక దాన్ని ల్యాబ్కి పంపిస్తారు కదా, మళ్ళీ పోస్ట్ మార్టం పంపించరు, ల్యాబ్కి పంపించరు, ఏదో రకంగా ఇక లోపలికి పంపించి చూస్తారకల్లా మొత్తం ఆధారాలు తెలిసినాయట. ఆ పోరగాడు అని తెలిసిందట. ఇప్పుడు చెప్పు బిడ్డ, మరి ఎక్కడెక్కడ పోయిన నీ కొడుకు మిస్ అయినా కేసు పెడితే ఏం సంగతి అంటే నోరెళ్ళ పెట్టిందట. ఇంత పనుకుంటాం అనుకొని పోలీసు వాళ్ళు 4 పెట్లు పెట్టి లోపలేసిరట. లోపలేయంగానే ఈ లోపలేసినావి ఏమైంది, ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరో ఈమె అరెస్ట్ అయిన 2 రోజులకు ఈమె ఆరోగ్యం బాగాలేక ఈమె దవాఖానలో పడ్డదట. దవాఖానలో పడేసరికల్లా ఈమె చచ్చిపోయింది. ఈమె చచ్చిపోయేసరికల్లా ఈమెట చచ్చిపోయింది, మంచిగానే ఉన్నదని దవాఖానకు పోయి, మరి మంచిగా దవాఖానకు పోయి వచ్చింది, మరి బయట చచ్చిపోయింది అని జనాలంతా పరిశాన్ ఉన్నారట. అయితే ఏమనుకుంటారంటే జనాలంతా లాకప్ డెత్ చేసిరేమని అని జనాలంతా ఆలోలు చిన్న చెవులు కోరుకుంటారంట. ఇప్పుడు లాకప్ డెత్ అయిందా, ఆరోగ్యం బాగాలేదా, మొత్తానికైతే పాపం అయితే పడిపోయింది. సరే లాకప్ డెత్ అయిందో కాలేదో మనకు తెలియదు అమ్ముచ్చట, కానీ లాకప్ డెత్ అయితే అయింది అనుకొని ఇంకా చుట్టాల పక్కలు ధర్నా చేసుకుంటా ఈ పోలీస్ స్టేషన్ ముందర కూర్చురట. చూడురి, కన్న కొడుకుని అక్రమ సంబంధానికి మరిగి అవతలోనికి మరిగి చంపి మళ్ళా పోలీసు స్టేషన్ మీద పోయి కేసేసి ఆడ కంప్లైంట్ రాసిచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు పని చేస్తలేరని పోయి హైకోర్టులోకి పోయి, ఆ హైకోర్టులోకి ఎందుకు పోయిందంటే 4 రూపాయలు దొరుకుతాయి అని పోయి ఆడికి పోయినాక మళ్ళీ ఆడికి వెళ్ళి తీసుకొస్తే ఈడికాడికి వస్తారకల్లా తీరా వస్తారకల్లా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారకల్లా అసలు ముచ్చట తెలిసిందట. నీ అక్రమ సంబంధం పాడైపోను. పిల్లగాడు ఏం తప్పు చేసిండు అమ్మ గంగమ్మ, ఈ లజ్జలో చచ్చిపోయింది కానీ జర్నల్లో శరం ఉండాలి మనిషికి. అక్రమ సంబంధానికి అడ్డొస్తుంది. మరి కొడుకు అన్నప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఎంతో కొంత పొరగాడి తెలివి ఉన్నప్పుడు, మరి నీ ఇంట్లో కోడి పడితే ఆడొచ్చిపోతే కొడుకు అంటాడు ఊకుంటాడులా? కొడుకు ఊకుంటాడా? సరే పాలిక పొరగాడంటే ఏం చేయలేడు కాడికి సపడే కూకుంటాడు, అమ్మగలాడుతుండా అది లేదా? పొరగాడు పెద్దోడు అయిపోయా, పెద్దోళ్ళ ముందర నువ్వు నీ రాసలీలు బీసలీలు చూస్తుంటే ఆ పొరగానికి ఈ కాలంలో 5-6 ఎందుకు పాడైపోయి 4వ తరగతి పొరగాడు 3వ తరగతి పొరగాని కూడా ఆయన అర్థమవుతున్నాడు. మా అయ్యోడు మా అమ్మోడు ఏమెక్కడికి వస్తుంది ఏం కాదా ఆయన అర్థమవుతున్నాడు. ఈ ఇంట్లో కురుకుతుంటే మరి ఏ కొడుకు ఆయన ఊకుంటాడా? గట్ట తప్పని అమ్మ అని చెప్పినందుకు కన్న కొడుకు అని కనికరం లేకుండా కత్తి తీసుకొని కస ఒడిచేసి చంపి ఊరి దగ్గర బొందబెట్టి ఈ కథల పడి పోలీసు వాళ్ళ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చి ఆ నుంచి పోయి కోర్టుకు పోయి మళ్ళీ చివరికి వస్తారకల్లా మళ్ళీ ఈమెని లోపలికి పోయి చివరికి ఈమె కూడా చచ్చింది. చూడది ఎవడు చేసుకున్న కర్మ ఆనికే అన్నట్టు. ఇప్పుడు దేవుడు చూస్తారు కదా, ఏమంటారు కదా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒక రోజు నీ పాపం అయితే వంతది. ఈ అన్ని కథలు ఎందుకంటే అక్రమ సంబంధం ఆ దరిగేసిన లోపలేసినట్టు ఈవెన్ కొనవేమో అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు కావాలని బొంద పెట్టిరో కాష్టం పెట్టిరో మొత్తానికి అయితే ఆ పని కథం చేసిరట. ఇక మరి కేసు కొట్టేలా మనకు తెలియదు, కానీ అక్కడున్న చుట్టాలు మాత్రం గిట్టెట్ అవుతుంది ఈవెన్ లాకౌట్ చేసిరా అని ఇంకా కొంతమంది కేసు చేసినట్టు నడుస్తున్నారు. కానీ మొత్తాన్ని మాత్రం అక్రమ సంబంధం ఎంత పని చేసింది చూడరి మా అమ్మ. కానీ ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. అక్రమ సంబంధాలకు పోయి పెళ్ళాని మొగుడు చంప, మొగుడు పిల్లని చంప, ఇద్దరు కలిసి పిల్లల చంప, ఏమొచ్చి పాడవుతుంది? ఇవాళ ఏమో చచ్చిపోయి ఆడిపోయి జైల్లో పడిపోయి ఇక ఇంకేం పాడేది చెప్పు? ఈ భూమి మీద వెళ్ళకాలం బతానికి వచ్చిన ఆమెలా